అండ్ టుడే న్యూస్ కి స్వాగతం. పట్టభద్రుల మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తీన్మార్ మల్లన్న మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ప్యాక్స్ చైర్మన్ మరియు డిసిసిబి డైరెక్టర్ కొమ్మం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొని మాట్లాడుతూ 3 జిల్లాలలో పట్టభద్రుల అంతా సిద్ధంగా ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీ తోటి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, వివిధ మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు. మళ్ళా ప్రశ్నించే గొంత అని చెప్పి మళ్ళా అమెరికాకేనో పోరని పట్టుకొని వచ్చింది. పాప ఆ పోరని తెలియదు దీని గురించి. వరంగల్ జిల్లా మరి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంత ఒక్క వరంగల్ నాయకుడు ఉంటే చూడండి, హ్యాపీగా వెళ్తాడు అయిపోరాడు. ఎందుకు తెచ్చిరా మనంటే ఎవరిని తెచ్చిరో ఇవ్వ మనకు తెలియదు. బిడ్స్ పిల్లలు చదివినట, బిడ్స్ పిల్లలని ఏం చదివినా నాకు తెలియదు. కానీ నేనైతే సర్కారు బల్లే చదువుకున్నా. ఓ 200 మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన. ఆయన ఏం చేయించిండో నాకు తెలియదు. ఇక్కడ పేద పిల్లలు మంచి చదివే పిల్లల్ని నేను అమెరికాకు పంపిస్తున్నా, మీరు అభ్యర్థిని అమెరికాకి ఏం తెచ్చుకున్నారు, గంతే తేడా. సోదరులారా, సోదరిమణులారా, దయచేసి ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం. ఈ కీలకమైన సమయంలో మనమంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండి పట్టభద్రులను చైతన్యపరచాల్సిందిగా కోరుతూ, బ్యాలెట్ పేపర్లో మన సీరియల్ నెంబర్ 2 మీద ఒకటి నెంబర్లో వేరేటైన పేరు ఉంటుంది, 2వ నెంబర్లో తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఈ తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేయించాలి, డబ్బులు వేసేయాలి. అంతే, 1 నెంబరే. మళ్ళీ ఒకటే గీత గీసాలు వేసేయాలి. లేదు ఆడ ONE1 రాసినామంటే పోయినట్టే, రైట్ గుర్తు పెట్టామంటే పోయినట్టే. కాబట్టి మీరంతా కూడి సోదరులారా 1 నెంబర్ వేయించి అందులో బ్యాలెట్ బాక్స్ లో పడేటట్టు చూడాల్సినటువంటి అవసరం ఉంది. నాకేం డౌట్ లేదు. ఎందుకంటే పోయినసారి సరిగా పొరపాటు చేయమని చెప్పి ఇలా ప్రజా సంఘాలు, టీచర్లు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ వాతావరణం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. 79% ఓట్లతోని మనం గెలవబోతా ఉన్నాం. అందులో మునుగోడు పాత్ర గణనీయంగా ఉండబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఎవరైనా నల్గొండ మీటింగ్ ఉంది, మీరు పోవడానికి మీరు అనుమతిస్తే మీరు అన్నా మేము ఉన్నాం చూసుకోపోతాముడు అని అంటే నేను వెళ్ళిపోతా. ఓకేనా అన్న? ఓకేనా? గట్టిగా చేయని వారు చెప్పాలి. ఓకేనా? పోవచ్చునా? ధన్యవాదాలన్నా. అందరూ దయచేసి, అందరికీ భోజన సౌకర్యం ఇక్కడ ఉంది కాబట్టి దయచేసి అందరూ భోజనం చేసి చేస్తున్నాను.